క్రియేట్ అన్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేయగలగాలి అని నేను అంటాను. ప్రశాంతత కలిగిన వాతావరణములో సమాజము ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతాను. ఎప్పుడు గొడవలు జరుగుతుండాలా? ఎప్పుడు మనం ఉంటున్న కాలనీలో, మనం ఉంటున్న ఇరుగు పొరుగు బంధువుల మధ్యలో ఎప్పుడు తన్నులాటలు, పీకులాటలు, పంచాయతీలు, అలగడాలు, మూతులు వంకర తిప్పుకోవడాలు ఇవే ఉండాలా? కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండాలా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అది మనము క్రియేట్ చేయాలి. పలానా బ్రదర్తో కొద్దిసేపు కూర్చుంటే, పలానా సిస్టర్తో కొద్దిసేపు కూర్చుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందిరా అన్నట్టుగా మనం ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. కానీ కూర్చున్న కానిచ్చి, మాట్లాడిన కానిచ్చి గొడవలు, పంచాయతీలు, ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పడాలు, ఈ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేయకూడదు. మనము, మన కుటుంబము, మన పిల్లలు రాబోయే తరంలో ఒక మంచి వాతావరణంలో బ్రతకాలి. ఇప్పుడు టెన్షన్ యుద్ధ వాతావరణాన్ని సృష్టించకూడదు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి. బైబిల్ సెలవిస్తుంది. అందుకనే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదంట. ఇలాంటి ఒక వాతావరణంలోకి వస్తున్నప్పుడు, ఇలాంటి ఒక ఆరాధనలోకి వస్తున్నప్పుడు, ఇలాంటి వాక్యం బోధించబడే స్థలానికి రెగ్యులర్గా వస్తున్నప్పుడు నీలో కొంచెం కొంచెంగా ఆ ప్రశాంతత కూడిన అట్మాస్ఫియర్ నీలో డెవలప్ అవుతుంది. పార్క్కి వెళ్తే ప్రశాంతత రాదు, సినిమా హాల్కి వెళ్తే ప్రశాంతత రాదు. ప్రశాంతత మన హృదయంలో ఏర్పడాలి. మన హృదయంలో ప్రశాంతత ఏర్పడితే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతతను క్యారీ చేయగలుగుతాము. రోడ్డు మీద అట్లా పోతున్నాం అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి మనం చూస్తే ఎట్లా చూస్తాడు తెలుసా అండి? పైనుంచి కింద చూస్తాడు, తర్వాత అట్లాగా పోయేదాకా చూస్తాడు. కదిలిచ్చిన అనుకో, ఎందుకు చూస్తున్నావు ఏమంటే గొడవ. బండి మీద పోతుంటాం, కారులో పోతుంటాం, నడి రోడ్డు మీద 2 బండ్ల మీద నడి రోడ్డు మీద పోతుంటాం, స్లోగా ఎవరు పెట్టుకుంటాం. హారన్ కొట్టినాం అనుకో పోరాదు, ఆడ రోడ్డే ఉండదు పక్కన పోవడానికి. కదిలిస్తే గొడవ, కులం పేరుతో గొడవ, మతం పేరుతో గొడవ, ఆ తర్వాత ఊరి పేరుతో గొడవ. ఏదో విధంగా గొడవ సృష్టించడానికి, గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి సమాజంలోనే ఉన్నాం మనం. సో మనం ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, క్యారీ చేయాలి మనతో పాటు అని అంటే, గొడవలు రేపే విధంగా, ఊరికనే గొడవ రాజేసే విధంగా, ఏంది చూస్తున్నావు, ప్రతిదానికి గొడవ లేపే వ్యక్తులంగా కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణ, యుద్ధాన్ని కూడా ఆపగలిగేటువంటి వ్యక్తులమై ఉండాలి. అప్పుడు ఈ సమాజం రేపటి భవిష్యత్తు చాలా అద్భుతంగా సాగుతుంది. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మనుషులందరూ ఒకరితో ఒకరు ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. మన ప్రభు గురించి వాక్యం సెలవిస్తుంది, ఆయన సమాధాన కర్త, హీ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. సో పీస్ మేకర్స్ లాగా మనము ఉండి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరము ఉంది.